తాజా రాజకీయాల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఎలా చెప్పారు? ఎలా అవుతాడు? చంద్రబాబు నాయుడు ఏం పథకాలు ఇచ్చాడు? జగనన్న పథకాలనే ఇచ్చేసి జనాల్లో ఆకర్షణ ఉంది. చంద్రబాబు ఏమన్నా పథకాలు ఇచ్చేవాడా? చంద్రబాబు వల్ల ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా ఉందా? దోచుకోవటం దాచుకోవటం. 2 ఎకరాల భూమితో 1,000 కోట్లు 1,00,000 కోట్లు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక ప్యాకేజీ స్టారు. చంద్రబాబు వ్యక్తి జగన్ ఏమీ చేయలేరు. పథకాలతో అందరికీ బెస్ట్గా వస్తున్నాయి. నెంబర్ 1 జగనే సీఎం. 175 170 బాణం దిగిపోద్ది అంతే జగన్కి. ఈ జగన్ మహారాజు అనేటోడు ఈ ఆంధ్రప్రదేశ్కి రాజు కంటే ఎక్కువ, దేవుడి కంటే ఎక్కువ. జగనే దేవుడిక. అది జగన్ను కొట్టేసే వ్యక్తి లేడు. చంద్రబాబు బొట్టకం మాటలు ఎవడో నమ్మడం. చంద్రబాబు అంటే ఒక మాయా బజారి. అది మరి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కొంతమంది అసలు ఆ పొత్తు వల్లే కాదు, జనసేన నాయకులు మొత్తం జగన్లోకి వస్తున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, టీడీపీ మీద వ్యతిరేకత, వైసీపీ మీద వ్యతిరేకత వచ్చే కదా జనసేన పార్టీలోకి వెళ్ళింది జనం. అప్పుడు జనసేన టీడీపీలోకి వెళ్తే టీడీపీ నచ్చని వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ నచ్చని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి వైఎస్ఆర్లోకి వచ్చారు. ఇప్పుడు జనసేనలో ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. 70% వచ్చేసారు. 30% ఉన్నారు వాళ్ళలో. జనసేనకు ఉప్పు కారం ఏమీ లేదు. జనసేన వల్ల జనసేన ఒక ఎమ్మెల్యే పదవి కూడా రాదు. ఒక ఎమ్మెల్యే పదవి కూడా రాదు. మళ్ళీ సీఎం జగనే. మరి వైసీపీ విముక్తి పాలన అందిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. అసలు ఏం చేస్తారు? అసలు రాజకీయం తెలుసు అసలు పవన్ కళ్యాణ్కి? రాజకీయం తెలిస్తే నేను గెలవాలని చూడాలి ముందు. ఎవడో పంచమోస్తే అట్టా గెలుస్తాడండి? అసలు ముందు నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను సీఎం అవ్వాలని. నేను కాక మన లోకేష్ ఏం చదువుతున్నాడు? మన బాబే సీఎం అని చదువుతున్నాడు. వాళ్ళ బాబే సీఎం అంటే మెదలకుండా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అనేటోడు మరి మోటలు మోయటం కాక ఇంకేముంది? రంగా గారు చేశాడు రాజకీయం. చేతి అట్టుందా? చచ్చిపోతే అన్ని డబ్బులు కూడా ఇసిరేశారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ చచ్చిపోతే ఏమేశారు నాకు తెలిసి. అంటే వేస్ట్ ఇక పవన్ కళ్యాణ్ వల్ల ఉప్పు కారం ఏమీ లేదు. ఏ సెంటర్ లైన్ చెబుతాను నేను మగోళ్ళలాగా. నా పేరు వేణుగోపాలరావు, జై జగనేక. మరి ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి ఉంటేనే పొత్తు కొనసాగిస్తామని చెప్తాను. పవన్ కళ్యాణ్ క్యాసిడ్ అయిపోయింది అన్న. రీల్ అంటూ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్కి మళ్ళా 0కి 0. అది 0కి 0. మరి టీడీపీ పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తా ఉన్నాడు. ఎలా గెలుస్తాడన్న 160 సీట్లు? అసలు సీట్లు ఎక్కడ నిలబెడుతున్నాడు? ఒక అవినిగడ్డ తప్ప నేను అన్నిసార్లు తిరిగి వస్తాను. పబ్లిసిటీ యాడ్లకి వెళ్తా, అన్నిసార్లు అడుగుతూనే ఉండా. 100 మందిని అడిగితే 30% టీడీపీ అన్నారు, 70% వైసీపీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఒక అవినిగడ్డలో తప్పితే ఎక్కడే ఎత్తలా. నా ఫోన్ చూపిస్తాను. నేను తిరిగేది యాడ్లు, పబ్లిసిటీ యాడ్లకి. ఇంటికాడ ఉండను. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగటమే. అది ఆ అన్వేషణ. నేను ఆంధ్ర అన్వేషణ. నేను ఆంధ్ర అన్వేషణ. అవును. మరి ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి అంటున్నారు. ఎలా ఉంటుంది అన్న? పథకాలతో అసలు జగనన్న నింపేస్తుంటే ఎప్పుడు గవర్నమెంట్ సొమ్ము ఎరగనోడికి ఏదో గట్ట ప్రకారంగా అమ్మ ఒడి తరపును నాడు నేడు స్కూల్లో ఒక ఊరికి వచ్చేసి 50 లక్షల రూపాయలు స్కూల్ కాపాడుతుంది. ఒక సచివాలయం ఒక 50-60 లక్షల రూపాయలు కాపాడుతుంది. రైతు భరోసా 50-60 లక్షల రూపాయలు కాపాడుతుంది. అక్కడ అభివృద్ధి అంటే ఏంటి? సిటీల్లో ఇంక చేసేదే ఉంది. అంతా సిటీల్లో అభివృద్ధి అయి ఉండదు. పల్లెల్లో నెంబర్ 1గా అయింది. గుంటూరు కృష్ణాకే రోడ్లు లేవు. వంక కటిమా జిల్లాల్లో అన్ని రోడ్లు ఉన్నాయి, బాగానే ఉంది. అరకుతో సహా ఒక పాడేరు అరకుతో సహా బాగుంది. ఇంకా ఏమిది వెళ్ళకపోతే పాడేరు ఘాటి ఎక్కి చూడమను. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో పాడేరు ఏజెన్సీ ఏరియాలో చూడమను. కాపాడిది గూగుల్లో కొట్టుకున్నా కాపాడిది. అన్ని అపార్ట్మెంట్లు, అన్ని బిల్డింగ్లు కడుతున్నారు. ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ. నేను వెళ్ళొచ్చా కాబట్టి చదువుతున్నా. అరాచక పాలన అనేది ఎక్కడ జరుగుతుందండి? టీడీపీ వాళ్ళే సైకో మైకో అని జగన్ గారిని అంటున్నారు. జగన్ గారు నీతిమంతుడు కాబట్టి ఎన్ని తిట్టినా పన్నెత్తి మాట్లాడాల, వంకర బుద్ధులు మాట్లాడలా. ఆడు ఈడన్నా సరే తలెత్తుకొని చక్కగా మాట్లాడుతున్నాడు. మొన్న ఈ మధ్య ఒకసారి మీటింగులో ముసలాయన అన్నాడు. ముసలాయన అంటే ముసలాయన అని జగనన్న జిట్టుబొమ్మలు తగలేశారు. జైల్లోంచి బయట రావడానికి ముసలాయన పేగులు ఎండిపోయినాయి, గుండెగా పగిలిపోయింది, గుండె బెగిరిందని చెప్పారు. మరి అదే చంద్రబాబు నాయుడికి మరి ముసలోడా మరి వయసోడా అర్థం చేసుకోవాలి. అప్పుడు వయసోడు అంటేనేమో ముసలోడు అంటేనే కోపం వచ్చింది. ఇప్పుడు జైల్లో ఉంటే ముసలోడు అయ్యాడు. మొన్న ప్రశాంత్ కిషోర్ ఏమో గోండా రౌడీ అమ్ము బెహార్ అన్నారు. ఇవాళ ప్రశాంత్ కిషోర్తో మూటలు మోస్తున్నారు. ఇవాళ గోండా అయినోడు ఇవాళ మారాడా? దొంగ ఎప్పటికీ మారడం, దొర ఎప్పుడు దొంగ అవడం. ఆడు మంచివాడు కాదన్నాడు, ఇవాళ మంచివాడు అట్ట అవుతాడు. మంచోడు అవడు కదా. ప్రశాంత్ కిషోర్ అన్నాడు బెహారోడు, మంచోడు కదా నువ్వే అన్నావు. ఇవాళ నువ్వు మంచోడు అని చెప్పి నీది సంకన వేసుకున్నా అంటే దొంగోడు నీకు నచ్చాడా? దొంగల పార్టీయా? చెప్పండి, దొంగల పార్టీయా టీడీపీ అంటే?
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దొంగ అన్నావు, దొంగలనేగా చేర్చుకుంటున్నావు. పవన్ కళ్యాణ్ లుచ్చా అన్నావు, పవన్ కళ్యాణ్గా చేరుకుంటున్నావు. మరి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గెలిపించింది ఆయన అంటున్నారు కొంతమంది. ఆల్రెడీ వాడేసిన రీల్ అండి. ప్రశాంత్ కిషోర్ దగ్గర ఏ క్యాసెట్ ఉంది? ప్రశాంత్ కిషోర్ కోసం గెలిచాడా? జగన్ అన్న మంచి పాలన నవరత్నాలు చేస్తానన్నాడు. ఒకసారి చూడమన్నారు, చూసాం. అసలు పథకాలన్నీ ఇచ్చాక ఇప్పుడు ఆకలి అయితేనాక అన్న విలువ తెలిసేది. ఒక మడిచిని సేదరించుకునేది. పథకాలు అందకపోతే, పాలన బాగోకపోతే అది ఇవాళ పాలన అదివరకు ఈఆర్ఓ అని తెలియాలంటే ముందు మోసాదికి వెళ్ళి 400 డబ్బులు ఇస్తే ఆడు ఈఆర్ఓకి ఇచ్చేవాడో లేదు తెలిసేదిగా, సంతకం పెట్టేవాడుగా చచ్చేవాడు కాదు. ఇవాళ సచివాలయంలోకి వెళ్తే ఈఆర్ఓ సంతకం వస్తుంది, ఏది వారంటరీ పెట్టిమంటే పెట్టేస్తుంది. రేషన్ కార్డు ఎక్కడ అవుతుంది, క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏది కావాలని సచివాలయం అవుతుంది. అదివరకు 20 కిలోమీటర్ల నుంచి మున్సిపాల్ వెళ్ళి ఆటో ఛార్జీ పెట్టుకొని నెల రోజులు తిరగాలి. ఇవాళ ఒక్క రోజులో వారంటరీ చేయించుకోతుంది. కొద్దిగా పెట్టి అమ్మ లేదా పెట్టి తమ్ముడని చేపిస్తున్నారు. ఇంకేం కావాలి పేదోడికి? పేదోడికి ప్యాలెస్లు కావాలా? ఉండేది ఆడు తాటా కొంపలోనో దేంట్లోనో ఉంటాడు. ఇవాళ ఇళ్ళు వచ్చినాయి అందరికీ. మరి ఇంకేం కావాలండి? ఉద్యోగాలు లేవు, స్కూల్ అన్ని అభివృద్ధి లేదు అంటున్నారుగా. అసలు అన్నీ ఆఫ్ మైండ్ గాళ్ళు మాటలు. నిజంగా ఆఫ్ మైండ్ గాళ్ళు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎంతమంది కావాలి శాఖ ఉంటుంది, డాక్టర్లు ఎంతమంది శాఖ కావాలి ఉంటుంది, విఆర్ఓలు ఎంతమంది శాఖ కావాలని ఉంటుంది. వీళ్ళందరిని చంపేసి కొత్త వాళ్ళకి ఇవ్వాలి నాకు తెలిసి వీళ్ళు చెప్పే మాటలు. అంగన్వాడీలు ఎంతమంది కావాలో ఉంటుంది. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు వస్తే నీ పిల్లోళ్ళు చదువుతారు, నా పిల్లోళ్ళు చదువుతారు, అందరూ చదువుతారు. ఉద్యోగాలు చేస్తే పనిచేసేదేవుడు. అసలు ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు? అసలు ఆఫ్ మైండ్ గాళ్ళు అయితే నా మాట మాట్లాడతారు. చదువుకున్నవాడు అందరూ గవర్నమెంట్ జాబ్ రావాలంటే రావు. నేను చదువుకుంది ఆరే, ప్రపంచాన్ని తిరగేస్తా. నేను డ్రైవర్నే, టాటా ఏసీ డ్రైవర్నే. ప్రపంచానికి సమాధానం చెబుతా. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే ఎలా బతుకుతారు? పని చేసేదేవుడు. మరి రోడ్లు కూడా ఇట్లా కృష్ణా గుంటూరుకి తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఆగని నల్ల నెలలో ఎండాకాలం వేస్తే వానాకాలానికి ఉండవు. వీల్చులు పెట్టి దమ్ముల్లోకి చాగం చేస్తున్నారండి జగన్ మేకస్తో. దయచేసి రోడ్ల మాట నమ్మి జగన్ కోటే మాకండి. జగన్ అన్న 175 170 బాణం కొచ్చాల్సిందే. జగన్ మహారాజును మళ్ళీ సీఎం చేయాలండి. ఈ తెలుగుదేశం పూటకం మాటలు నమ్మమాకండి. జనసేన ప్యాకేజీ మాటలు అసలు నమ్మమాకండి. జై జగన్ అనండి అందరూ దయచేసి. అదండి. అంటే మరి పాలన బాగాలేదు, దించేయాలని చెప్పి అంటున్నాడుగా. ఇప్పుడు దించాలంటే ఎవడి వల్ల ఇది జనాల మైండ్ సెట్లో మారాలి. పథకాలు ఇచ్చి అన్నం పెట్టి ఎంత చేతండి ఇంకేం కావాలండి? ఇంకా పథకాలు ఈగిపోతే ఇబ్బంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎర్ర బట్టన్ పచ్చ బట్టన్ అంటే ఓ బట్టన్ ఇచ్చి ఇంకో బట్టన్ నొక్కుతున్నారు అంటున్నారు. బట్టన్ ఏంటండి? ఎర్ర బట్టన్ పచ్చ బట్టన్ పెట్టి ఎర్ర బట్టన్తో నొక్కి పచ్చ బట్టన్తో లాక్కుంటున్నాడు అంటున్నారు. అసలు ఎందుకు లాక్కుంటారండి? ఇప్పుడు నేను తాడి కిందకి వెళ్తానండి, నాకు గుల్లకుంటేనే వెళ్తాగా. నువ్వు ఊళ్ళు వెళ్ళమన్నారండి వైన్ షాపులోకి. నేను తాగట్లేదు, జగనన్న కోసం మానేసా. నా ఆరోగ్యం కోసం నేను ప్రమాణ పూర్తిగా నరుగులు తిరిగి రోడ్డు మీద చదువుతున్నా. ఆ పిల్లల సాక్షిగా జగనన్న వచ్చిన కానీ నేను ముందు మానేశాను. నిజంగా రియల్గా మీ వీడియో ముంగల ఏదైనా ఫార్మాలిటీ కోసం చెప్పడం కాదు. ఎవడు ఆరోగ్యం ఆడే కాపాడుకోవాలి, ఎవడు జేబులో డబ్బులు ఆడే దాచుకోవాలి. ఇప్పుడు ఇవాళ నేను ఈ డబ్బులతో ఉన్నాను అంటే నాకు జగనన్న పెట్టిన భిక్ష. ఎందుకంటే ముందు మానేసా, టేస్ట్ లేదు. ఆ తాగుమోతులాగా 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు అన్నం తినేసి తాగి రోడ్ల మీద చెత్తల మీద బొబ్బుండేవాడిని. 5 రూపాయలు ఉంటే చాలు అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టారు. 60 రూపాయలు ఉంటే చాలు చీప్ బాటిల్ తాగేవాడిని, దెబ్బల మీద తిరిగేవాడిని. అప్పుడు ఇవాళ ఏదో నేను మారిపోయి ఎట్టున్నా. నిజం అన్న, విజయవాడ పడిపోయాడు పుట్టుపోతుల మీద. దయచేసి ఈ మందు బ్యాచ్ నమ్మమాకండి. అరే తాగమాకంటారు బాబు, గుండెకాయలు లివర్లు పాడైపోతున్నాయి. వెళ్ళి కొత్త గవర్నమెంట్ ఆసుపత్రిలో చూడండి. 2014 నుంచి 19 తాగిన వాళ్ళు ఎక్కువ పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఎక్కట్లేదంట ముందు ఎంత తాగినా. బాగుంది, ఇప్పుడే చాలామంది బాగుందని చెబుతున్నారు. ముందు గురించి అది చెప్పినోడు తన్నాలి. అసలు ముందంటేనే మంచిది కాదు. ఓకే, మరి అంటే కరెంట్ ఛార్జీలు పెంచినాడు. అవి ఎవరికి రావండి. అది మనం ఫ్యాను ఏసీ కూలర్ వేసుకుంటే అన్నీ వస్తాయి ఎండాకాలం. రెండో చెత్తకి ఎందుకు ఎక్కడ కట్టారండి వీళ్ళు? ఎక్కడ తెచ్చి కట్టారు? లేదు కట్టారనుకోండి పొన్ను స్వచ్ఛంగా ఉంది. అంతకుముందు ఇది ఎట్టుండేది ఒకసారి ఇడియోటి చూపి. అసలు అంతకుముందు ఎట్టుండేది? 2019లో కృష్ణానది ఎట్టుండేది? అంతా చెత్త కుప్పలు, అంతా వాసన దుర్వాసన ఉండేది. పందులు కూడా తిరిగేవి కాదు. అట్లాంటిది ఇలా ఏమన్నా స్వచ్ఛ ఎత్తున్నారా? ఎంత శుభ్రంగా బాగాలేస్తున్నారండి. ఇవాళ చెత్త గురించి మాట్లాడితే నెంబర్ 1 స్థాయిలో ఉందండి. ప్రపంచ రాష్ట్రాలు కూడా గర్వపడుతున్నాయి. జగన్ గారి పాలన చూసి అందరూ కాపీ చేస్తున్నారు. ఇలాంటి TV5 TV9 ఏబీ అని ఈ లుచ్చా మాటలు నమ్మకండి. ఓన్లీ TV9 చూడండి, ఈ PDTV చూడండి. దయచేసి ఇలాంటి పార్టీ పరంగా మాటలు నమ్మకండి. TDP మాటలు అసలు నమ్మకండి. ఇవన్నీ జేబులు కొట్టే బ్యాచీలు.